హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది ఒక మంచి వీడియోతో ఒక మంచి టాపిక్తో నేను చాలా రోజులు అయితే గ్యాప్ తీసుకోవడం జరిగింది ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు ఇప్పుడు ఒక మంచి కంబ్యాక్తో మంచి వీడియోస్తో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసి మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి కానీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అదేంటంటే నా ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ జాను అఫీషియల్ అండ్ సపోర్ట్ మీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నా టాపిక్ వచ్చేసి టోనర్స్ అండి మన ఫేస్కి టోనర్స్ ఎంత ఇంపార్టెంట్ అసలు టోనర్స్ అంటే ఏంటి అవి ఎందుకు యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనేసి మీతో డిస్కస్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టోనర్స్ అనేవి మన స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది తర్వాత ఇక్కడ ఇలా చిన్న పోర్స్ ఓపెన్ అయి ఉంటాయి అలాంటివన్నీ తగ్గిస్తుంది తర్వాత మనకి స్కిన్ హైడ్రేట్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది సో టోనర్స్ అనేది మన లైఫ్లో ఒక డైలీ యూసేజ్ పార్ట్గా మనం టోనర్స్ అనేది మనం ప్రతి ఒక్క రోజు యూజ్ చేయాలి అది ఎప్పుడు యూజ్ చేయాలంటే డైలీ మార్నింగ్ అండ్ నైట్ ఫేస్ వాష్ తర్వాత యూజ్ చేయాలండి ఎందుకు అవి యూజ్ చేయాలంటే మనం బయట ట్రావెల్ చేస్తూ ఉంటాం లేదంటే గాలికి తిరుగుతూ ఉంటాం డస్ట్ పార్టికల్స్ కెమికల్స్ అనేవి మన స్కిన్లో ఇలా అబ్జర్వ్ అయిపోయి ఉంటాయండి అలాంటివన్నీ కూడా మనకి ఈ టోనర్ అనేది బయటికి తీసుకురావడానికి లేదా రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత ఈ టోనర్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇంకొక డౌట్ రావచ్చు ఈ టోనర్స్ అనేది ఓన్లీ గర్ల్స్ ఆర్ లేడీస్ మాత్రమే యూజ్ చేయొచ్చా అనేసి అలా కాదు టోనర్స్ అనేది స్కిన్ కోసం ఎవరైనా యూజ్ చేయొచ్చండి బాయ్స్ గర్ల్స్ జెంట్స్ లేడీస్ ఎవరైనా యూజ్ చేయొచ్చు స్కిన్ హైడ్రేట్గా తర్వాత బాగా ఉండాలి నా స్కిన్ ఫ్రెష్గా ఉండాలి అనేవారు ఎవరైనా ఈ టోనర్స్ యూజ్ చేయొచ్చు కాకపోతే ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేయకూడదండి ఓన్లీ ఫేస్ వాష్ తర్వాత మాత్రమే మనం ఈ టోనర్స్ని మన ఫేస్ పైన జస్ట్ ఇలా స్ప్రే చేసుకొని ఒక 2 minutes వదిలేసి దాని తర్వాత మనం ఎలాంటి మాయిశ్చరైజర్ అయినా కూడా లేదంటే సన్ స్క్రీన్ కానీ ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు నైట్ అయితే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఫేస్ వాష్ చేసుకొని టోనర్ అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ మనము ఆఫీస్కి బయటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ బాత్ టోనర్ స్ప్రే చేసుకొని దాని తర్వాత ఎలాంటి క్రీమ్స్ అయినా కూడా మనం అప్లై చేసుకోవాలి ఈ రోజుల్లో మేకప్ వేయని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు సో మేకప్ మనం అప్లై చేసిన తర్వాత ఒక్కొక్కసారి బద్ధకంగా కానీ లేదంటే లేట్గా కానీ ఆ మేకప్ రిమూవ్ చేయడం వల్ల ఆ మేకప్ పార్టికల్స్ అనేవి స్కిన్ లోపలికి వెళ్ళిపోతాయి అలాంటి సిచ్యువేషన్స్లో ఈ టోనర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఆ మేకప్ని బయటకు తీసుకొచ్చి స్కిన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ మేకప్ పార్టికల్స్ని మన స్కిన్ నుంచి సపరేట్ చేసి రిమూవ్ చేస్తుందండి తర్వాత ఇంకొకటి స్కిన్ పోర్స్ అనేది ప్రతి ఒక్కరిలో చాలా పెద్ద సమస్యగా ఉంటుంది ఈ రోజుల్లో అదేంటంటే ఇలాగా ఓపెన్ పోర్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ పోర్స్ వల్ల పదే ఆయిల్ రావడం లేదంటే స్వెట్ రావడం మనకి ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇలా పోర్స్ ఓపెన్ అయ్యి ఉండేవాళ్ళు ఎక్కువగా పోర్స్ ఉండేవాళ్ళు ఈ టోనర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి తర్వాత ఎలాంటి టోనర్స్ యూజ్ చేయాలి అనేది మన స్కిన్ని బట్టి ఉంటుంది ఆయిలీ స్కిన్ ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటని తెలుసుకోవాలి ఆయిలీ స్కిన్నా లేదంటే మిక్స్డ్ టైపా లేదంటే డ్రై స్కిన్నా లేదంటే సెన్సిటివ్ స్కిన్నా మన స్కిన్కి తగ్గట్టు ఏది సూట్ అవుతుందో అలాగా సెలెక్ట్ చేసుకొని మార్కెట్లో ఇవాళ చాలా టోనర్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని బెస్ట్ టోనర్ ఏంటి అనేసి మనం పర్చేస్ చేసుకొని యూజ్ చేయాలి ఇదైతే నేను డైలీ 2 యూజ్ చేయండి అని రికమెండ్ చేస్తానండి ఇప్పుడు నేను యూజ్ చేసిన ఒక 5 బెస్ట్ టోనర్స్ బడ్జెట్ ప్రైస్లో తర్వాత యూజ్ చేసిన తర్వాత బాగా అనిపించింది అన్న టోనర్స్ని మాత్రమే నేను సజెస్ట్ చేస్తానండి నంబర్ 5 పొజిషన్లో మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే డాబర్ గులాబరీ రోజ్ వాటర్ ఇది దీని ప్రైస్ వచ్చేసి లైక్ 80 to 100 రూపీస్ ఉంటుంది మీకు తెలుసు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది యాక్చువల్గా దీంట్లో వచ్చేసి రోజ్ పెటల్స్ ఆయిల్ ఉంటుంది తర్వాత ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది జస్ట్ ఒక 5 to 6 డ్రాప్స్ ఇలా చేతిలోకి వేసుకొని ఇలా తీసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలండి నెక్స్ట్ 4th టోనర్ వచ్చేసి మామ్స్కో వల్ల టోనర్ అండి ఇది కూడా నేను యూజ్ చేశాను ఇందులో వచ్చేసి కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే విటమిన్ సి ఉంటుంది లెమన్ ఉంటుంది అలోవెరా ఉంటుంది నియాసినమైడ్ ఉంటుంది ఇవన్నీ ఉండడం వల్ల స్కిన్కి మంచి హైడ్రేట్ ఫ్రెష్ ఫీల్ని ఇస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి చిన్న బాటిల్ 250 ml ఇదైతే 99 రూపీస్ మనం తీసుకునే ఎంఎల్ని బట్టి ప్రైస్ ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా నేను యూజ్ చేశానండి నెక్స్ట్
నెక్స్ట్ నెంబర్ 3 ప్లేస్లో ఉన్న టోనర్ ఏంటంటే లాక్టోకాలమైన్. ఇది కూడా చాలా ఓల్డ్ బ్రాండ్, చాలా మందికి తెలిసే ఉంటుంది. తర్వాత ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అలోవెరా ఎక్స్ట్రాక్ట్, మెయిన్ క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది, తర్వాత గ్రీన్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, తర్వాత గ్లిజరిన్ ఉంటుంది, నియాసినమైడ్ ఉంటుంది. ఇలాగా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇది కూడా డీప్ పోర్స్లోకి వెళ్ళి మన ఫేస్ని బాగా క్లెన్స్ అవుతుందండి దీనివల్ల కూడా. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్ 150 రూపీస్ అలా ఉంటుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నెంబర్ 2 పొజిషన్లో ఉండే టోనర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే లాక్మీ అబ్సల్యూట్ పోర్ ఫిక్స్ టోనర్. దీని ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ లైక్ 250 to 300 మధ్యలో, లైక్ 290 అనుకుంటాను. ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే గ్లిజరిన్ ఉంటుంది, తర్వాత లావెండర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, తర్వాత హ్యాజల్ లీఫ్ అనేసి ఒక లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అయితే దీంట్లో ఉంటుందండి. 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో. ఇది కూడా చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, మంచిగా స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది కూడా అయితే ఒక మంచి టోనర్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టోనర్ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఉండే టోనర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే ప్లమ్ వాళ్ళదండి. ఎందుకు ఇది నెంబర్ 1 అని చెప్తున్నానంటే ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. ఇంగ్రీడియంట్స్ చెప్పే ముందు దీని ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే ఇందులో రైస్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, తర్వాత ఓట్ మీల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, తర్వాత నియాసినమైడ్ ఉంది, తర్వాత రోజ్ వాటర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ టోనర్లో ఉన్నాయి. అందుకే నేను ఈ టోనర్ బెస్ట్ అని చెప్తున్నాను. చాలా బాగుంది, ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. తర్వాత రైస్ వాటర్ స్కిన్కి ఎంత మంచిగా హెల్ప్ అవుతుందో మీకు కూడా తెలుసు. సో రైస్ వాటర్, నియాసినమైడ్ ఇవన్నీ ఉండడం వల్ల స్కిన్ కొంచెం గ్లో అవుతుంది, హైడ్రేట్ అవుతుంది, pH బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో అందుకే నేనైతే ఈ ప్లమ్ని నెంబర్ 1 పొజిషన్లో పెట్టానండి. చూసారు కదా, నేనైతే మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే టాపిక్ మీతో డిస్కస్ చేశానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను అందరికీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నానండి. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ అయ్యి చాలా ఇయర్సే అయింది. కాకపోతే నేను మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి ఫుల్ లెంత్ వీడియో, అది కూడా ఒక హెల్ప్ఫుల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో రావాలనేసి ఈ వీడియో చేయడం జరిగింది. నా వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరలో ఉన్నానండి 1K సబ్స్క్రైబర్స్కి. ప్లీజ్ మేక్ మీ టు రీచ్ 1K సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.